హలో వరల్డ్, వెల్కమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం అరకుకి. అరకు అంటే గుర్తొచ్చేది ట్రైన్ జర్నీ, బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ అరకు స్ట్రీట్ ఫుడ్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఈ అరకు జర్నీని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. నేను ముందు చెప్పినట్టు అరకు అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బ్యూటిఫుల్ లొకేషన్ తో పాటు ట్రైన్ జర్నీ. ఎస్, మీకు ఆల్రెడీ తెలుసు, మన లాస్ట్ వీడియోలో చూపించినట్టు మన ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది ఏదో వర్క్ వల్ల. అది ఏంటో మనం వెళ్ళి ఆ స్టేషన్ లోనే కనుక్కుందాం. అండ్ సెకండ్ గా మనకు గుర్తొచ్చేది బ్యూటిఫుల్ లొకేషన్స్. ఆ విషయానికి వస్తే బై బస్ అయినా ట్రైన్ అయినా లొకేషన్ లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు. అరకు అంటేనే బ్యూటిఫుల్ నేచర్ తో ఉండే బ్యూటిఫుల్ లొకేషన్. మీరు ఇక్కడ చూస్తున్నట్టు మనం ఎన్నో కొండలు దాటి డీటెయిల్ గా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మనం అరకుకి వెళ్ళొచ్చు. సో ఈ జర్నీ అస్సలు మిస్ అవద్దు. ట్రైన్ అయితే ట్రైన్, లేదా కుదిరితే బస్సులో అయినా వెళ్ళండి. అండ్ ఫైనల్లీ వీఆర్ హియర్ ఇన్ అరకు. కార్ లో నుంచి దిగేసి హోటల్లోకి చెక్ ఇన్ అయిపోయాం. లోపలికి వెళ్ళి రూమ్ చూస్తే నాట్ బ్యాడ్, బాగానే ఉంది. నలుగురు ఉండటానికి చాలా స్పేస్ఫుల్ గా చాలా బాగుంది. యాక్చువల్లీ అన్ సీజన్ కాబట్టి మనకు తక్కువలోనే చాలా పెద్ద రూమే దొరికేసింది. బట్ సీజన్ లో వస్తే మాత్రం ఇలాంటి రూమ్స్ ఇంత ప్రైస్ లో దొరకడం చాలా కష్టం. ఇక్కడ చూడండి ఎంత స్పేస్ఫుల్ గా ఉన్నాయో. ఈవెన్ బాత్రూమ్, హాల్ అండ్ బాల్కనీ కూడా. రూమ్ లో చెక్ ఇన్ అయ్యి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాం లేదో అరకు స్టేషన్ కి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఫ్రస్ట్రేషన్ పోవాలంటే ముందు అసలు ట్రైన్ ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలుసుకోవాలి కదా. అందుకే ఇమీడియట్ గా అరకు స్టేషన్ కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే స్టేషన్ ఎక్సలెంట్ గా ఉంది. మనం ఎన్నో మూవీస్ లో చూసినట్టే యాజ్ ఇట్ ఈస్ అంతే మెయింటైన్ చేస్తున్నాం. కానీ ఒక్క విషయం ఏంటంటే అరకు స్టేషన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటదంట. అది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. ముందు అసలు రీజన్ ఏంటో తెలుసుకుందామని లోపలికి వచ్చేసా. చూస్తే ఇక్కడ పని జరుగుతుంది. అవును, రీజన్ జెన్యూనే కాబట్టి ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. మనం ఏం చేయలేం. పాపం వీళ్ళని చూడండి ఇంత ఎండలో కూడా ఎలా కష్టపడుతున్నారు. ఫైనల్ గా మనం వచ్చేసాం స్ట్రీట్స్ ఆఫ్ అరకు. ఇక్కడే అరకులో దొరికే అన్ని స్ట్రీట్ ఫుడ్స్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఫస్ట్ మేము ఆర్డర్ ఇచ్చేసాం జ్యూసీ చికెన్ సూప్. బయట టెంపరేచర్ కొంచెం హాట్ గా ఉన్నా అండ్ సూప్ కూడా వేడిగా ఉన్నా దాని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా ఈ జ్యూస్ ని ట్రై చేయండి. మేము ట్రై చేసి ఆ రివ్యూని ఇచ్చాం కదా, ఎక్సలెంట్. ఈ షాప్ స్ట్రీట్స్ ఆఫ్ అరకులోనే ఉంది. తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్లీ రికమెండెడ్. ఒక్కొక్క ఐటమ్ తో స్టార్ట్ చేసి అన్ని ఐటమ్ ఒక్కొక్కటిగా లాగించేసాం. కంటిన్యూస్ జర్నీ, ఫుల్ గా తినేసాం అండ్ పైగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి యాక్టివిటీ చేద్దాం అనుకున్నాను. బట్ ఈ వాన మాత్రం ఈవినింగ్ వరకు తగ్గలేదు. చూడండి ఇంకా పడుతూనే ఉంది. సో ఇంకా నేను డిసైడ్ అయిపోయా, వానలో తడిచి వెళ్ళైనా సరే అరకులో ఫేమస్ అయిన బొంగు చికెన్ అండ్ బొంగు బిర్యానీ టేస్ట్ చేసేద్దామని. ఫస్ట్ ఇక్కడ చూడండి స్ట్రీట్స్ ఆఫ్ అరకు ఎప్పుడు బిజీగానే ఉంటది. మీరు సీజన్ లో వెళ్తే బొంగు బిర్యానీ అయినా బొంగు చికెన్ అయినా వన్ డే బిఫోర్ ఆర్డర్ ఇవ్వాలంట. ఎందుకంటే పబ్లిక్ అంతమంది ఉంటారు అండ్ దానికి కూడా ఆ క్లైమేట్ కి అంత డిమాండ్ ఉంటుంది. సో మేము చాయ్తో ట్రై చేసి ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసేసాం. వర్షం పడుతూ కూల్ క్లైమేట్ తో రోడ్స్ అన్ని బాగా తడిచి లైట్స్ అన్ని బ్రైట్ గా కనిపిస్తూ ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్ గా వచ్చాయి. అక్కడ వెళ్తే మీరేం చేస్తారంటే ఫస్ట్ బొంగు చికెన్ ఆర్డర్ ఇచ్చేయండి అండ్ ఇలా వెళ్ళి ఫోటో షూట్ తీసుకుంటా లైట్ గా ఏదైనా స్నాక్స్ లాగించేసేయండి. ఆ క్లైమేట్ లో ట్రస్ట్ మీ ఎక్సలెంట్ గా ఉంటుంది. అంతేకాదు మేము రోడ్ మీద వెళ్తా అరకులో ఏమున్నాయి రేపు ఎక్స్ప్లోర్ చేయడానికి చూసుకుంటా ఆర్డర్ ఇచ్చిన బొంగు చికెన్ తిందామని నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మన మెయిన్ స్ట్రీట్ నుంచి ఈ బొంగు చికెన్ చేసే స్ట్రీట్ ½ కిలోమీటర్ ఉంటుంది. కానీ ఆ క్లైమేట్ అండ్ ఆ వాక్ ఎక్సలెంట్ ఉంటుంది, మర్చిపోలేదు. ఫైనల్లీ హియర్ వి కమ్ బొంగులో చికెన్, అదే బొంగు చికెన్. తెలుగులో దీని సౌండ్ ఏదైనా ఎలాగున్నా దీని టేస్ట్ మాత్రం మార్వలస్. జస్ట్ అక్కడి క్లైమేట్ చూడండి అండ్ కాలుతున్న స్టిక్ చూడండి, ఎవరికైనా మూడ్ వచ్చేస్తుంది. ఇంకా నాకు కూడా మూడ్ వచ్చేసి బొంగు చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తారో కనుక్కుంటా ఆ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేసేసాను. జనరల్ గా ఒక్కొక్క బొంగు స్టిక్ లో 1 కిలో వరకు చికెన్ పడుతుంది అండ్ అది కూడా 45 minutes to 1 hour పడుతుంది బాగా ఉడకడానికి. నేను దాన్ని డీటెయిల్ గా ఎలా చేస్తారో అక్కడి ట్రెడిషనల్ అన్ని తెలుసుకొని వచ్చాను, ఎందుకంటే మనం కూడా ట్రై చేయాలి. అండ్ హియర్ వి గో. మన ప్లేట్ లోకి వచ్చి పడుతున్న వేడి బొంగు చికెన్ చూస్తుంటే నోరూరిపోతుంది కదా. అక్కడ లైవ్ లో ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అని చెప్పాలి. వేడిగా అలా పడుతుంటే అప్పటికప్పుడు గట్టిగా లాగించేద్దామని ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా బొంగు చికెన్ ట్రై చేశారా? ఎక్కడ చేయకపోతే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, యూ విల్ నెవర్ ఫర్గెట్. ఇంకా నా వల్ల ఏమాత్రం కాలేదు. ఇంకా అలా నిమ్మకాయ పిండేసి ఆనియన్స్ అన్ని పక్కన పెట్టుకొని బాగా ఉడికి ప్లేట్ లో ఉన్న ఒక్కొక్క పీస్ ని తీసుకొని లాగించడం స్టార్ట్ చేస్తా. అండ్ ఫస్ట్ ముక్క నోట్లో పెట్టుకోగానే ఆ టేస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం జస్ట్ ఆసమ్. బాగా గట్టిగా లాగిస్తాం. మేము ఒకవైపు దుమ్ము లేపుతుంటే ఇక్కడ చూడండి స్ట్రీట్స్ అంతా ఈ బొంగు చికెన్ వల్ల పొగ మంచులా ఎలా కప్పుకుందాం. అండ్ వన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అరకులో బొంగు చికెన్ అండ్ బిర్యానీ దొరికే చాలా స్టాల్స్ ఉంటాయి. కానీ మీరు వెళ్లాల్సింది అరకు మెయిన్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వెళ్లే లెఫ్ట్ లో ఫస్ట్ వచ్చే స్టాలే, అక్కడికి వెళ్ళండి. మీరు డిసప్పాయింట్ అస్సలు అవ్వరు. నేను బాగా లాగించేసి అది అరిగేంత వరకు ఎగురుకుంటూ ఎంజాయ్ చేశాను. అండ్ ఆ టైంలో ఎవ్వరు లేరు అండ్ ఆ క్లైమేట్ కి ఆ సీన్ ఎక్సలెంట్ అని చెప్పాలి. క్లైమేట్ చాలా బాగా కూల్ గా ఉంది అండ్ స్ట్రీట్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఫోటో షూట్ స్టార్ట్ చేసేసాను.
అంతేకాదు ఇక్కడ చూడండి, ఒక బ్యూటిఫుల్ ట్రాన్సాక్షన్ వేసుకుందాం. నైట్ నుంచి మార్నింగ్ అయిపోయే అరకు స్ట్రీట్స్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ క్రేజీ, అంతే కదా. అండ్ మేము ఆ రోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి బయటికి రావడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఇట్స్ నన్ అదర్ దాన్ అరకు రైల్వే స్టేషన్. మనం ఎన్నో రిఫరెన్స్ లో చూసాం అరకు రైల్వే స్టేషన్ మార్నింగ్ లో బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. మరి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎలా? సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చేసి వేడి టీ తో స్టార్ట్ చేసి అరకు టౌన్ లోనే మనం ఏం చూడొచ్చు అని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. ఆ మార్నింగ్ ని స్టార్ట్ చేసేసాం. నైట్ మనం ట్రైబల్ మ్యూజియం ని బయట నుంచి చూసాం. అండ్ ఇక్కడ చూడండి కాఫీ మ్యూజియం. అంటే టౌన్ లో రెండు ఎక్స్ప్లోర్ చేయక తప్పదు. ఇవి మనం అరకు నుంచి మళ్ళీ వైజాగ్ కి వెళ్ళేటప్పుడు ట్రై చేసి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోదాం అరకు రైల్వే స్టేషన్. మధ్యలో ఈ బస్ స్టాండ్ వ్యూ కూడా ఒక లుక్ వేసుకోండి. ఇక్కడ చూడండి, జస్ట్ స్టేషన్ కి వెళ్లే రూట్ ఇంత మెస్మరైజింగ్ ఉంటే ఇంకా రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో ఆ ఇమాజినేషన్ మీకే వదిలేస్తున్నా. మంచుతో కప్పిపోయి ఉన్న చెట్లు అండ్ కొండలు. అండ్ ఆటో తీసుకొని స్టేషన్ కి వచ్చేసాం. హియర్ వి కమ్ అరకు స్టేషన్. వావ్, చూస్తుంటేనే మైండ్ బ్లోయింగ్ గా ఉంది. అండ్ చెప్పినట్టే ఈ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్ గా సీజన్ లో ఇంకా బాగుంటది, అన్ సీజన్ అయినా పర్లేదు. ఆ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయొచ్చు ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ట్రాజెడీ ఏంటంటే ఈ రోజు ట్రైన్ అవైలబుల్ గా ఉందంట. మనం వచ్చే రోజు పని జరుగుతా క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఏం జరిగినా దానికి ఒక రీజన్ ఉంటుంది. అంత మంచిగాని లైట్ తీసుకుని వెళ్ళిపోవాలి, అలాగే చెప్పుకొని సాటిస్ఫై అవ్వాలి, తప్పదు మరి. కానీ ఈ వ్యూ మాత్రం అస్సలు వదులుకోకండి. స్టేషన్ కి కంపల్సరీగా వెళ్ళండి. అండ్ అక్కడి నుంచి కనిపించే కొండలు, నేచర్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. నా రికమెండేషన్ ఏంటంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చేయండి, ఆ వ్యూని ఎంజాయ్ చేయండి. అండ్ సన్ రైజ్ అవ్వగానే వేరే చోటికి స్టార్ట్ అయిపోండి. ఇంకా మేము అలా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఫన్ చేసుకుంటూ, అంతే కదా, ఫ్రెండ్స్ తో పాటు టూర్ కి వెళ్ళినప్పుడు బయట ఎలా ఎంజాయ్ చేసామో కానీ రూమ్ లో మాత్రం రచ్చ అయిపోవాలి. అలా బాగా ఒకళ్ళ మీద ఒకరు పని చేసుకుంటా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసి ఫ్రెష్ అయిపోయాం. చూడండి అందరిలో ఫ్రెష్నెస్ అండ్ ఉత్సాహం. కింద మనం హైర్ చేసుకున్న కార్ రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి అరకు అందాలన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. Until then, like, share, subscribe and don't forget to press the bell icon to get every update from Abhisai. See you all in the next video. Bye bye.